మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి శైవశక్తులు కూడా భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి కూడా అయితే శివాలయాల్లో కూడా భక్తులు పోటెత్తారు. ఉదయం శివునికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉమామహేశ్వర దేవాలయం కావచ్చు, అక్కడ జోగులాంబలో ఉన్నటువంటి బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం కావచ్చు, మన్నెంకొండలో ఉన్నటువంటి శివాలయం కావచ్చు, అలాగే మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి అత్యంత పురాతనకు సంబంధించిన కూడా పెద్ద శివాలయం కూడా భక్తులు కూడా పోటెత్తారు చెప్పుకోవచ్చు. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించేందుకు కూడా పోటెత్తారు. ఉదయం నుంచి కూడా అభిషేకాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి శివాలయంలో కూడా శివనామస్కారంతో కూడా మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర పెద్ద శివాలయానికి సంబంధించిన అర్చకులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి, ఈరోజు ఎలాంటి అభిషేకాలు జరుగుతున్నాయి, పూజలు ఎట్లా ఉన్నాయి? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శివరాత్రి అంటేనే హిందువులకు చాలా పవిత్రమైన రోజు అండి. ఈ రోజు ఉదయం 4 గంటలకెళ్ళే భక్తురాది అధికంగా ఉంటుంది. ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని మన పెద్ద శివాలయంలో ఉదయం 4 గంటలకెళ్ళే స్వామివారి అలంకరణ దర్శనం జరుగుతుంటుంది. సాయంత్రం 5 గంటలకు నందివాహన సేవ గ్రామోత్సవము, 10:30 గంటలకు లింగోద్భవ ప్రత్యేక మహాన్యాస రుద్రాభిషేకము, ఆ తదుపరి స్వామివారి ప్రత్యేక అలంకరణ పంచార్తులు ఉంటాయండి. ఆ తదుపరి శివపాత కళ్యాణం జరుగుతుంటుంది. గత 3 సంవత్సరాల నుంచి భక్తుల రద్దీ అధికంగా ఉండడం వల్ల మేము అభిషేకాలు పూర్తిగా రద్దు చేసి స్వామివారికి ఒక అలంకార దర్శనమే కల్పిస్తున్నామండి. భక్తులు ఉపవాసం ఉంటారు. ఆ తర్వాత క్యూలో నిలబడే శక్తి లేకుండా ఉండడం వల్ల మరియు అభిషేకాలు చేసుకునే సమయం చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి అభిషేకాలు రద్దు చేసి స్వామివారికి త్వరగా దర్శనాలు కల్పించాలనే ఉద్దేశంతో స్వామివారి అలంకార దర్శనం జరుగుతుందండి. ఇప్పుడు సమయం 10:11 అవుతుంది. ఇప్పుడే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ రద్దీ సాయంత్రం 4:30, 5 గంటల సమయంలో రద్దీ ఇంకా విపరీతంగా పెరగవచ్చు. ముఖ్యంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు కూడా స్వామివారికి శివునికి ఎలాంటి పూజల కార్యక్రమం చేసి స్వామివారి మోక్షం కల్పిస్తారు? శివరాత్రి అంటేనే శివుని యొక్క నామస్మరణ చేయాలండి. ఈరోజు ఉదయం నుంచి ఆ స్వామివారిని దర్శించుకొని రాత్రి స్వామివారి జాగరణ అంటే స్వామివారి నిద్రపోకుండా ఆ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉదయం వరకు ఉండి ఉదయం మళ్ళీ కాలకృత్యాలు స్నానం చేసుకొని మరియు స్వామి దర్శించుకొని ఉపవాసం వదులుతుంటారు. స్వామివారి పరీక్ష అండి. మనం ఒక ఉపవాసం ఉండి మన నిద్ర లేకుండా స్వామివారిని స్మరిస్తే ఫలితం త్వరగా లభిస్తుందండి. ముఖ్యంగా కూడా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా చాలామంది భక్తులు కూడా ఉపవాసాలు ఉంటారు, జాగారం కూడా. అసలు జాగారం చేయడానికి కారణం ఏంది? జాగారం చేస్తే స్వామివారు ఎలాంటి మోక్షం కల్పిస్తుంది? శివుడు మనకు పరీక్ష అండి. మన లోపల నిగ్రహ శక్తి ఎంతవరకు ఉందో స్వామివారికి తెలియజేయడానికి పరీక్ష అండి. మనం ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగరణ ఉంటే మనం ఎంతవరకు ఉంటామనేది పరీక్ష ఇది. కాబట్టి ఆ శివరాత్రి రోజైనా ఒక్కరోజైనా ఉండి ఆ శివనామస్మరణ చేస్తే ఆ శివుని యొక్క కృపా కటాక్షం మనకు దండిగా లభిస్తాయండి. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సాయంత్రం వరకు ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు ఎట్లా ఉన్నాయి ఈ శివాలయంలో? సార్, మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం 4 గంటలకెళ్ళే స్వామివారి యొక్క దర్శనాలు అలంకార దర్శనం చేస్తున్నామండి. సాయంత్రం 5 గంటలకు మహాశివరాత్రి పురస్కరించుకుని నందివాహన సేవ గ్రామోత్సవం ఉంటుంది. మన పెద్ద శివాలయంకి వెళ్ళి గ్రామోత్సవం బయలుదేరి మన ఓల్డ్ హాస్పిటల్ మరియు గడియారం చౌరస్తా నుంచి రామమందిరం చౌరస్తాకి వెళ్ళి మరి శివాలయం వరకు ఊరేగింపుగా వస్తుంది. ఆ తదుపరి 10:30 గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవ కాలంలో అభిషేకం చేస్తామండి. మొత్తం మీద కూడా చూసుకున్నట్టయితే ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా పెద్ద శివాలయానికి సంబంధించింది దేవాలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ముఖ్యంగా భక్తులు కూడా పూర్తిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు శివరాత్రి సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా శైవశక్తులు కూడా శివనమస్కారంతో మాగుమవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ దేవాలయం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని చెప్పి ఇక్కడ ఆలయ అర్చకులు కూడా తెలియజేసిన పడుతుంది. ఏదైనప్పుడు కూడా శివునికి మహాశివరాత్రి కూడా జాగరం అలాంటి ఉపవాసాలు చేసే శివుడు మోక్షం కల్పిస్తున్న భక్తులు విశ్వాసంతో కూడా ఈరోజు చాలామంది భక్తులు కూడా ఉపవాసాలు దీక్షలు చేస్తారని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, టీం మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.